అరే నా ముంగట నువ్వు ఎక్కువ మాట్లాడకురా. నీ గురించి మొత్తం తెలుసు నాకు. నన్ను రెచ్చగొడితే నీ భాగవతం అంతా బయట పెడతా. మరి ఏమనుకుంటున్నావో? ఊకోరా, నువ్వెంత నీ లెక్కెంత. మొన్న నువ్వేం మాట చెప్పినావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావురా? అప్పుడు అందట్లా చెప్పిన మాటకు ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి ఏమన్నా సంబంధం ఉన్నదారా? ఏంది ఇది? ఎవరనో తిడుతున్నా అని చూస్తున్నారా? నేనెందుకు తిడతా? నాకేం బాధ వచ్చింది? ఇద్దరు దోస్తులు తిట్టుకుంటే ఎట్లుంటుందో చెప్తున్నా. ఇంతకీ ఆ తిట్టుకున్న దోస్తులు ఎవరా అని చూస్తున్నారా? ఈ వార్త చూడుర్రి, అర్థమైతది. ఈ ప్రపంచంలో ఎవ్వరు మనతోని లేకపోయినా దోస్తులు మనతోనే ఉంటారు. మంచైనా చెడైనా ఆపతైనా సాపతైనా మన చెయ్యి ఇడిచిపెట్టి పోరు. ఒకవేళ మన దోస్తులు సుతం మనల్ని తప్పు పడుతున్నారంటే, మనతోని దోస్తాని వద్దనుకుంటున్నారంటే ఖచ్చితంగా తప్పు మనదే అయి ఉండాలి. లేదంటే ఆ దోస్తులు మంచోళ్ళు కాకపోయి ఉండాలి. అయితే ఆ దోస్తులంతా మంచోళ్ళు గొప్పోళ్ళు ఈ భూమి మీద ఎవరూ లేరని మనమే చెప్పి వాళ్ళు మనల్ని తిడితే వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పినామనుకో, మన మాట ఎవ్వరు సుతా నమ్మరు. ఇంతకీ గీ ముచ్చట ఎందుకొచ్చిందంటే, ఎన్నికలల్లా కారు పార్టోళ్లను ఓడగొట్టనికే రేవంత్ సారు ఎర్ర జెండోళ్లను ఇంకా సాటుగా మాటుగా వేరే వేరే రంగుల జెండోళ్లను కలుపుకున్నాడు కదా. అయితే ఆ ఎర్ర జెండోళ్లే ఇప్పుడు రేవంత్ సారును పొట్టు పొట్టు తిడుతున్నారు. నువ్వు చేసే పని నీకైనా అర్థమైతున్నదా? అప్పుడేం మాట్లాడినావు, ఇప్పుడేం చేస్తున్నావు అని రేవంత్ సారును పొట్టు పొట్టు తిడుతున్నారు కామ్రేడ్లు. అది లేకుండా తీసేయట్లే కాదు, ప్రజలు కలిసే విధంగా మంత్రులు ప్రతి మంత్రి ప్రజలను కలిసే విధంగా మొత్తం ఒక చోటే ప్రజాపాలన అప్లికేషన్ ఫెయిల్ అయింది. అప్లికేషన్ ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకోవడం ఉంది, అది ఫెయిల్ అయింది. నవ్వులాటలా చేయడానికి చేయకూడదు. ప్రతి మంత్రి ఒక గంట కూర్చోవాలి. హైదరాబాద్ ఉంటే చక్కగా వినవచ్చు కదా. ఆ మంత్రులు దొరకరయ్యా, ఫోన్లు వేస్తారు. మంత్రులు అదే పరిస్థితే, వీళ్ళు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఫోన్ వేస్తారు. సరి చేసుకోకపోతే వాళ్ళు ఇష్టం, ఎవరేం చేయలేదు. ఇన్నారు కదా, నువ్వు చెప్పిన మాట మీద నువ్వే నిలబడలేకపోతున్నావు. ప్రజాభవన్ ఎందుకు పెట్టినావు? ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే మంత్రులు ఫోన్ ఎత్తరా? కంచెలు కూలగొట్టినమని చెప్పి ప్రజావాణిని నవ్వులాట లెక్క మారుస్తావా అని సీఎం రేవంత్ సారు తీరును షేపాటి తరీకను గట్టిగానే అరుచుకున్నాడు. మీరు చేసే పనుల వల్ల జనాలు మస్తు ఇబ్బందులు పడుతున్నారు. మీరు తీరు మార్చుకోవాలి, లేకపోతే మీ ఇష్టం. మరి మిమ్మల్ని ఎవ్వరు బాగు చేయలేరు. ఆ తర్వాత జరిగేది ఎట్లుంటదో మీకు తెలియదు అన్నట్టు గట్టిగానే ఓ జలకిచ్చిండు. ఓ రేవంత్ సారు, మిమ్ముల గెలిపియనీకే, మిమ్ముల సీఎం సీట్ల కూసబెట్టనీకే అడిగినన్ని సీట్లు ఇయ్యకపోయినా, మీకు సపోర్ట్ వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ఒక్కనాడు సుత ప్రశ్నించని మీ దోస్తులు కామ్రేడ్లే మీ మీద కోపమైతున్నారు. చూసుకోరి మరి. ముందే వాళ్ళు ఎర్ర జెండోళ్ళు, ఇప్పటికే గులాబీ జెండాలోళ్ళు చెమటలు పుట్టిస్తున్నారు. ఇక ఎర్ర జెండోళ్ళు సుత ఉద్యమాలు మొదలు పెడితే ఇంకా జరంత కష్టం అవుతది అంటున్నారు జనాలు.